హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. మొన్న చిరంజీవి మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఏడుస్తున్నారా పచ్చద్రోహులు అని ఎందుకన్నానంటే, పచ్చ మీడియా ఎప్పుడు అలాగ ఉంటుంది. దే ఆర్ ఫర్ టీడీపీ. వీళ్ళ కూటమిలో కలవడానికి కారణమైన పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా ఏదో విధంగా పవన్ కళ్యాణ్ని బద్నాం చేయాలనే ఒక కుట్ర. అది ఒకవేళ తెలిసి లోకేష్కి తెలిసి చంద్రబాబు నాయుడు తెలిసి వాళ్ళు ఏం మాట్లాడకపోతే ఏమీ మాట్లాడకపోయిన తీరు చూస్తుంటే వాళ్ళకి తెలిసే జరుగుతుంది. ఇది ఓవరాల్గా నెక్స్ట్ ఎలక్షన్కి ఫౌండేషన్ వేస్తున్నారంటే అది జరగదు. కాపులు కానీ ఎగెనెస్ట్గా నాలాంటి వాళ్ళు చెప్పినవి కానీ విని వాళ్ళంతా కలిసి ఉంటే కలదు సుఖంలాగా ఉంటే ఏమీ చేయలేదు. టీడీపీ ఏం చేయలేదు. ఇది వాళ్ళే చేస్తున్నారు. దానికి ఆజ్యం పోసేవాళ్ళు ఎవరు? వాళ్ళు అన్నదానికి పబ్లిసిటీ చేసి ప్రోపగాండా చేసేవాళ్ళు ఎవరు? ప్రోపగాండా అంటే బ్యాడ్ మాట్లాడేవాళ్ళు. బ్యాడ్ చేయమని చెప్పింది తెలుగుదేశం వాళ్ళని ఒకేళ కూటమిలోనూ. దానికి ఆజ్యం పోసి దీపాన్ని కొంచెం బాగా ఒత్తు బాగా బిగించి బ్రైట్గా చేసేది ఎవరు? జగన్ పార్టీ వాళ్ళు. వాళ్ళు ఎదురు చూస్తారు గుంటనక్కలాగా ఫోక్సెస్. దే ఆర్ వాచింగ్. దానికి వేరే వీడియో ఒకటి ఉంది, ఎలాగ తన గ్రాఫ్ పెరుగుతుందనే దాని మీద వస్తుంది ఒక వీడియో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎదర్ ఫైర్ బ్రాండ్ కానీ ఇండియన్ ఫైర్ బ్రాండ్ కానీ రెండూ ఒకటే మాయే. అందులో అది కూడా పైకి రావాలని అందులో కూడా కొన్ని పెడుతున్నాం అంతే. మనం ఏదో అయితే పెట్టాం కదా, ఆ అమ్మాయికి ఎవరో ప్రవస్థికి బ్యాడ్ జరిగితే ఇండియన్ ఫైర్ బ్రాండ్లో పెట్టాం. ఇట్ హస్ గాన్ వెరీ వెల్. అన్నీ మంచిగా ఉంటాయి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మంచి జరగాలనే ఉద్దేశంతో సినిమా వాళ్ళకి, యాస్పైరింగ్ సినిమా వాళ్ళకి, రాజకీయంలో ఉన్నప్పుడు మాట్లాడే ప్రజలకు మంచి జరగాలని అందులో ఒకటి ఇది పెడతాం అంతే. అట్లా రెండు ఛానల్స్ నావే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక్కొక్కసారి ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుద్దని చెప్పేసి. ఫైర్ బ్రాండ్ టీవీ, ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ, దయచేసి రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఆల్సో వాచ్ చేయమని మీ ఫ్రెండ్స్కి చెప్పండి. నిజానికి నేనే పార్టీ కాదు, నిజమే మాట్లాడతాను. రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజల తరపు మనిషిని, సినిమాల గురించి మాట్లాడేటప్పుడు ఆడియన్స్ తరపు మనిషిని. నేను సినిమా వాడిని అయినా కూడా, సినిమా వాడిని మా వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పటి నుంచి కదా, 70-80 ఏళ్ళ నుంచి ఉన్నారు. యాక్చువల్గా మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు. ప్రతి ఎలక్షన్లోనూ మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఈ మినిస్టర్స్ కానీ వాళ్ళ పేర్లు ఎందుకు కానీ వాట్ ఎవర్ కొంతమంది పోయారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు, టీడీపీలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ బోదరేషన్. ఐఎమ్ నాట్ ఇన్ దట్ పాలిటిక్స్. నేను పాలిటిక్స్ పనికిరాను. పాలిటిక్స్ ఎక్కడ పనికొస్తాను? ప్రజల కోసం పనికొస్తాను నేను. ఎస్, సినిమాల కోసం పనికొస్తాను. సినిమా చూసే వాళ్ళకి న్యాయం జరగాలి కాబట్టి 300-400 టికెట్లు కొట్టుకుని వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాలి. అది కూడా సినిమాకి దెబ్బ రాకుండా చెప్తాను. రివ్యూ చెప్పను, ఒక 5 రోజులు అయిన తర్వాత చెప్తాను రివ్యూ. ఎందుకంటే ఆ సినిమాకి దెబ్బ రాకూడదు. దాని తర్వాత ఎంత దరిద్రంగా తీసాడు, డబ్బులు ఎలాగ వేస్ట్ చేసుకోవాలి ఇలా దాని గురించి చెప్తాను 5 రోజుల తర్వాత. 5 రోజులు ఆడనివ్వండి, 5 రోజులు ఆడిన తర్వాత దెన్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి రానివ్వండి. తప్పు అది. ఇంకొకరి యొక్క అన్నంలో మట్టి కలపడం అనేది తప్పు. అది మీరు చేస్తున్న బిజినెస్ లాగే వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళకి అన్ని సినిమాలు ఇలా ఉంటేనే ఇలాగ ఆడతాయని తెలిస్తే ప్రతి ఒక్కరు అలాగే తీస్తాడు. కొంతమంది తీస్తారు, బాగుంటుందని తీస్తారు, బాగోకుండా పోవచ్చు అది. సో అది పక్కన పెడితే, ఇప్పుడు మొన్నటి వరకు చిరంజీవి చంద్రబాబు నాయుడిని పొగిడాడని చెప్పేసి అంటే ఏడిచారు. రాజకీయవేత్తలకి, రాజకీయంలో ఉన్న వాళ్ళకి, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి శత్రువులు పర్మనెంట్గా ఉంటారు, మిత్రులు కూడా ఉంటారు. అంచేత ఒకప్పుడు చెడ్డగా మాట్లాడిన నోరే వాళ్ళ మంచిగా మాట్లాడచ్చు. అది అందరికీ తెలిసిన విషయమే. దానికి ఏదో ఒక అవకాశం తీసుకుని వీళ్ళంతా బ్యాడ్ మాట్లాడడం, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ అన్నప్పుడు. ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ ఇక్కడ సీటుకి మాటికి ఈ ముస్లిమ్స్ అన్న వాళ్ళు పాకిస్తాన్లో మంచి జరిగితే ఇక్కడ పండగ చేసుకునే అటువంటి క్యారెక్టర్లను అన్నాడు అతను. ఏమని, మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే గో టు పాకిస్తాన్ ఆర్ గో టు సమ్ అదర్ ముస్లిం కంట్రీస్ అన్నాడు. తప్పేటి? దానికి ఉండవల్లి అరుణ్ కుమార్ వీళ్ళు తెగ మాట్లాడేస్తున్నారు అనమాట. అతను ఏదో విధంగా ఆ పాలిటిక్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు. కాలికాలను పిల్ల గోక్కుంటూను మాట్లాడితే రాజమండ్రిలో లోహుగా దొరికినట్టున్నారు ప్రెస్. వాళ్ళు రోజుకోసారి పిలవడం, వాళ్ళు కాఫీ టీలు ఇస్తూ వచ్చేస్తున్నారు. ఆ వెనకాల ప్రెస్ వాళ్ళు ఎవరు ఉంటున్నారు? ఎప్పుడు ఆ పక్కన కెమెరా బెడ్, ఎప్పుడు చూసినా అతని మీద కెమెరా ఉంటుంది. వెనకాల ఒక కామెడీని ఎవడో కూర్చుని ఉంటాడు. ఇదే తంతు. నేనేంటి ఒక 2-3 సంవత్సరాలు అతను రాజకీయం నుంచి బయటకు వచ్చిన కానీ ఇదే చూస్తున్నాను. ఏదో టైంలో ఎవరో ఒకటి పిలవకపోతాడా అని చెప్పేసి. రామోజీరావుతో పెట్టుకున్న టికెట్కి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు రానివ్వడు. సో రామోజీరావు గారి కేసు కూడా ఏమవ్వలేదు. ఏదో చేయాలనుకుని ఇలాగ ఆయనే పోయాడు. అంచేత ఇంకా ఏదో గెలుగుతానట్టు. ఏం గెలుగుతావు? వాళ్ళు ఎదురుగుండాను వాళ్ళు మేనేజ్ చేశారు. నువ్వు ఏదో ఐఎస్ రాజశేఖర రెడ్డి చేయమన్నాడని పెట్టావు.
ఓకే, అది పక్కన పెడితే తర్వాత జగన్ కొద్దిగా ఫరుగా మాడతాడు, ఒకసారి మా ఎగ్నెస్ట్గా మాడతాడు, ఒకసారి వచ్చి చంద్రబాబు నాయుడు ఫరుగా మాడతాడు, ఒకసారి నేను దాన్ని తప్పట్ను. సమయస్ఫూర్తిగా సందర్భోచితంగా వాళ్ళు వేసే నాటకాల గురించి బయట పెట్టమనే చెప్తాను. నేను పెట్టేదే అది. కాకపోతే తను పెట్టేది ఎలా కనిపిస్తుందంటే నన్ను ఎవడో ఒకటి పిలవకపోతాడా, పిలిచి హానరీగా రాజ్యసభ ఇస్తాడా, అవి ఇస్తాడా అని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు అతను గెలిచిందే కాపుల గురించి గెలిచాడు, గెలిచిన 2-3 సార్లను. ఎవరో ఉండవల్లి అరుణ్ కుమార్ అక్కడ రాజమండ్రిలో. లేకపోతే ఎవడేస్తాడు బ్యామిన్కి, ఎవడే ఏడు, వాళ్ళ పాపులేషన్ ఏమి లేదు అక్కడ. సో దుర్గేశ్వరుడు అందరూ కూడా అతను కన్నుసన్నల్లోనే పెరిగిన వాళ్ళు, ఎందుకంటే ఇది వయసులో పెద్దవాడు కాబట్టి. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ కేఏ పాల్ ఒకడు వాడితే కొంచెం పోల కాపు అంటాడు, కొంచెం ఇది అంటాడు, అదంటే ప్రజాశాంతిగా దేనికి ఓటేయమడు, ఒక్క ఓటు వేయడు, నీ ఓటు తప్ప ఇంకొక ఓటు పడతా బా ఫ్రెండే. ఏంటి మాడితే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తాబట్టి, వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? అలాగంటే చంద్రబాబు నాయుడు నేర్చుకుంటాడు, అలాగంటే జగన్ కూడా నేర్చుకుంటాడన్నా. ఎవరు నేర్చుకున్నా మెచ్చుకోకపోయినా అతనికి మీటింగ్ పెడితే నీకు వచ్చే మీటింగ్ అంటే 4 రెట్లు ఎక్కువ వస్తారు మిస్టర్ పాల్. అర్థమైందా? నీకు మతపరంగా వస్తారు, అతను అన్ని మతాల్లోనూ ఉన్నారు జనాలు. ఇప్పుడు ఉండవల్లి ప్లస్ చాలామంది ఏడుస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద. ఎలా గెలుస్తారో ఇలా ఇవాళ వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళిపోమన్నాడని, వెళ్ళిపోమంటే కానీ నేను అంటాను, ఏమంటాను? లేకపోతే ఇక్కడ ఉన్న టూరిస్టులను మంది చంపేస్తే ఇస్లాం వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి ఆశ్రయం ఇస్తే వెళ్ళిపోమని ఏమంటారు? ఇష్టం లేని వెళ్ళిపోవాలి. ప్యాట్రియాటిక్ అంటే దేశభక్తులే ఉండాలి. జై భారత్ మాత, జై భారత్ మాత అని అర్నాబ్ గోస్వామి నేను అరుస్తుంటే ఆ డిబేట్లో వచ్చిన 2 హిందువులే అంటలేదు, అనవే అన్నాడు. కూర్చున్న డిబేట్కి వచ్చిన అందరూ జై భారత్ మాత అనమంటే 2 అంటలేదు. నేను జర్నలిస్ట్, బొంగు ఇష్టం కాదేం కాదు, చూడండి కావాలంటే రీల్స్లో పెట్టారు రిపబ్లిక్ టీవీ వాళ్ళు. అంత దేశద్రోహులు ఎక్కడ ఎడుతుంటే ఇంకా ఆ పాకిస్తాన్ పరిపాలన మాడుతుంటే బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? భోజనం చేస్తున్నారా, అశుద్ధి ఉంది అంటున్నారా? హూ ఎవర్ స్పీక్స్ అగేన్స్ట్ ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాలి? ఎవడరా నువ్వు? అది పెద్ద గొప్పడు నువ్వు. వైఎస్ రాజశేఖరుడు భిక్షమైతే వచ్చినోడు, ఎవరో అతను ఉండవల్లి అరుణ్ కుమార్. వై ఆర్ యూ టాకింగ్ అగేన్స్ట్ ఏ కాపు లీడర్? ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అసలు? అతను ఇష్టం, అతను వాక్ స్వాతంత్రం లేదా? నువ్వెలా వాగుతున్నావో, నీకు ఏ స్వతంత్రత ఉన్నా లేకపోయినా ఏ పాత్ర లేని ఆ పాత్రదానం పట్టుకొని తిరుగుతున్న నువ్వే పిచ్చగాడిలాగా అయ్యో వాగుతున్నావు. అతను ఉప ముఖ్యమంత్రి అండ్ ఆల్సో అన్ని సీట్లు గెలిచిన ఏకైక వ్యక్తి అతను. వాళ్ళ తెలుగుదేశం కూడా గెలిచిందని గర్వంగా చెప్పుకోగల పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడతావు? నేను ఎందుకు మాట్లాడతానంటే అతను కరెక్ట్ చేసే ఉద్దేశంతో మాట్లాడతాను. 36 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చేవాడు కాబట్టి, నేను నటుడిని అవ్వాలా, దర్శకుడిని అవ్వాలా అని వచ్చాడు కాబట్టి, చాలా భవ్యంగా వచ్చాడు కాబట్టి, చిరంజీవి పంపాడు కాబట్టి ఆ ప్రేమతో మాట్లాడతాను. వాళ్ళిద్దరి మీద నాకు ఎప్పుడు ప్రేమే ఉంటుంది. నేను ఇలా కరెక్ట్ చేసినా ట్రై చేసినా కూడా అదే ఉంటుంది. మీరు ఆ ముస్లిమ్స్ వెళ్ళిపోమని ఏమంటాడు? నేను అంటాను, అందరూ అంటారు. ఏం పీక్కుంటారు మీరు? అందరినే కాదు, ఎవడైతే దేశద్రోహు ట్రైటర్స్ అంటారు, ట్రైటర్గా నువ్వు ఉన్నా కూడా నిన్ను బయటకు పోమంటాం. ఎటువంటి పరిస్థితుల్లో పెహల్గామ్లో జరిగింది, ఎటువంటి పేరు పెట్టి ఆపరేషన్ సింధూర్ అని చేస్తుంటే ఒక పక్కన ఆ పరిపాలన గురించి మాట్లాడడం తప్పు. నేను ఇందాక ఒక వీడియో చూశాను, అటు తమ్మలేను పవన్ కళ్యాణ్ లంచ్ చుక్కలు పెట్టి కొడుకు ఓట్లు వేస్తే మేము అటు ఎవడ బికారీ వాడిలాగా దాన్ని ఏమంటారు, జంగ అదే కాషాయ వస్త్రం వేసుకునేవాడిని అలా తిరుగుతున్నాడు వీడు అని పెట్టాడు. ఓపెన్ చేసి చూసాను, 5 నిమిషాలు చూద్దామని. ఫస్ట్ తిట్టిన చంద్రబాబు నాయుడు గాడు అన్నాడు, తర్వాత లోకేష్ గాడు, ఓకే, దాని తర్వాత ఇతను అన్నాడు. వీళ్ళందరికీ ఓట్లు వేస్తే ఇలా జరిగింది, అలా చేయట్లేదని ఒక సామాన్య సివిలియన్, ఒక రైతు. ఈ తమ్మలేను ఇటు ఎంత దొంగ నా కొడుకు అంటే పెట్టినోడు పవన్ కళ్యాణ్ గురించి పెట్టాడు. పవన్ కళ్యాణ్ అల్గోరిథం పట్టుకుంటుంది, ప్లస్ ఏమో ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది. ఆడు పచ్చ నా కొడుకు అయి ఉంటాడు, పచ్చ మీడియా అయి ఉంటాడు. అర్థమైందా? ఈ 3 కారణాల వల్ల అతను పేరు పెట్టాడు. ఫస్ట్ తిట్టింది చంద్రబాబుని, చూడండి అది ఉంటుంది, ఇందాకే అప్లోడ్ చేశాడు. ఇతనే ఆ లంజా కొడుకు అన్నట్టుగా చెప్తున్నాడు. ఎవడో మన అందులో పెట్టాడు తమ్ములేను. ఆడు యాక్చువల్గా అలా అనలేదు, లోపల వాళ్ళకి ఆడు వీడు అన్నాడు అంతే. చంద్రబాబు నాయుడు గాడు, లోకేష్ గాడు, తర్వాత వీడి ఓట్లు వేస్తుంటే కాషాయ వస్త్రాలు చేసి తిరుగుతాడు అని అన్నాడు అంతే. నిందాకన్నా చుక్కలు కొడుకు అనలేదు ఆ మాట. వీడి పెట్టి అది అతనికి ఆపాదిస్తున్నాడు. ఎవడికి? పవన్ కళ్యాణ్. అంతే నా కొడుకు అని మళ్ళీ ఎవడరు నువ్వు నీ ఛానల్లోను స్టూపిడ్ ఫెలో. ముగ్గురిని పెట్టవా?
లోకేష్, చంద్రబాబు నాయుడు, ఈ ముగ్గురు లైన్ కొడుకులు అని పెట్టచ్చు కదా, పెట్టలేదాడు. ఓన్లీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు. ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే వాళ్ళు వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుందని ఆడెవడో, ఈ వెండవల్లి ఒకడో, ఎవడ కేఏ పాల్ ఒకడో, మీరు మాట్లాడండి కావాలంటేనే. అతను మాట్లాడిన దానికి మీరెవడంటారు అంటానికి? ఈ హాజ్ గాట్ ఆల్ ద రైట్. ఈజ్ అ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో అన్ని సీట్లు కొలగొట్టాడు. ఒక సీటు నిలబడి నువ్వు ఉండవేలేని రేపు నిలబండి, ఒక్కడేడు ఓటు. ఈ వ్యాపారాలు అందరూ వేస్తే ఓటు గెలుస్తావు నువ్వు, ఈ క్రిస్టియన్స్ అందరూ ఓటేస్తావు గెలుస్తావు నువ్వు. కేఏ పాల్ ఎన్నోసార్లు చెప్పాను ఫ్రెండ్లీ కేఏ పాల్కి, నీకు ఎందుకే పాలిటిక్స్ అని చెప్పాడు. ఏదో అతను ఎవరో పోస్టర్ ఎవడో పోయాడు, అతని గురించి ఏదో మాట్లాడాడు. ఓకే, ఫైటింగ్ ఫర్ ద రైట్ అనుకున్నాం. అతను మాట్లాడాడు. కానీ అలా ఫైట్ చేసిన ఎవరో అమలాపురం అతన్ని ఉంచారా, బొక్కలో పాడేశారు హర్ష్ కుమార్ని. ఇవన్నీ జరిగేవా? ఏంటని రూల్ జరుగుతుంది, కోర్టులోకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత యూఆర్ నాట్ సపోజ్ టు టాక్ అగెయిన్స్ట్ ఇట్. అది అయిపోయింది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కావాలంటే కోర్టుకి వెళ్ళి కలవండి. నువ్వు ఇంటర్నేషనల్ ఎప్పుడు వెళ్తాను, ఎక్కడికి వెళ్ళావు? ఏదో ఒక ఊరు చెప్పడం కాదు, కేఏ పాల్ ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళు, తిరగతోటి కేసుని యూ విల్ అప్రిషియేట్. ఈ కోర్టు తీర్పు ప్రాముఖ్యత నేను చెప్పాను, నాకు అనుమానంగా ఉందని. అందులో అతను ఎవరో తెలియదు, ఈ లుక్ స్మార్ట్, ఒక రెవరెంట్, బాగా మాట్లాడతాడట, అంతే తెలుసు. అతని గురించి చాలామందికి తెలియదు. నాకు తెలిసిన వాట్సాప్లో ఉన్న బెస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫ్రెండ్సే, అయ్యో హౌ ఐ మిస్ దిస్ మ్యాన్, దిస్ పాస్టర్, ఇంత బాగా మాట్లాడుతున్నాడు అనే సంగతి నాకు మొన్నే తెలిసింది. అప్పుడు మరి ఎందుకు చెప్పారంటే ఇట్ లుక్స్ లైక్ దట్. ఆ వెహికల్ మీద వచ్చినప్పుడు చెప్పారు. తర్వాత వన్స్ ద గవర్నమెంట్ డిసైడెడ్, ఆ ఎస్పీని ఐజీ చెప్పిన తర్వాత ఐ షట్ మై మౌత్. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్గా కోర్టులో కూడా చెప్పేశారు కాబట్టి, అకార్డింగ్ టు ద పోస్ట్ మార్టం రెస్ట్ ఆఫ్ ద థింగ్, హిజ్ వైఫ్ ఆల్సో అడ్మిటెడ్. ఇన్ని జరిగిన తర్వాత వై ఆర్ యూ స్టిల్ బార్కింగ్ అంటే మరగడం. ఆ మరగడం ఎవరెవరు చేస్తున్నారు? కేఏ పాల్ మరుగుతున్నాడు, హర్ష్ కుమార్ పెరుగుతున్నాడు. మరుగున తర్వాత పూర్తి వరకు వెళ్ళగలగాలి. ఎక్కడ వెళ్ళారు? హర్ష్ కుమార్ ఏమో ఒకలో పాడేశారు. దాని తర్వాత వచ్చి అతను పాపం ఆడు వీడియోని మాడుతున్నాడు, ఎవరు ఎస్పీని ఐజీని. దెర్ ఈజ్ నో యూజ్. దట్ మ్యాటర్ ఈజ్ క్లోజ్డ్. రీఓపెన్ చేయాలంటే గో టు ద సుప్రీం కోర్ట్. అంతేగాని అగెయిన్స్ట్ హూమ్ ఎవరైతే మ్యాటర్ క్లోజ్ అన్న వాళ్ళు మీద వెళ్ళండి, ఆ ఎస్పీ మీద, ఐజీ మీద, గవర్నమెంట్ మీద వెళ్ళండి, ఇంక్లూడింగ్ పాలోజ్. వెళ్ళొద్దని అనట్లేదు. ఆ కేసు గురించి నేను తప్పుగాను ఒప్పుగాను మాట్లాడట్లేదు. మీరు ద వే యు ఆర్ మేకింగ్ నాయిస్, వాళ్ళ గురించి మాడుతూ ఉంటాడు. ఆ ప్రవీణ్ గురించి కేఏ పాల్ మళ్ళీ వెంటనే నీ బతుకంతా తెలుసు అంటాడు. ఎవరో మన పవన్ కళ్యాణ్, నీ బతుకంతా నువ్వు సైకిల్ స్టాండ్ కదా, నువ్వు సైకిల్ ఫ్యాక్చరీలు వేసుకునేవాడు కదా, వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ ఇది? నేను కాపులకు రా, ఈ పక్కరా, ఒక్కడేడు ఓటు నీకు ఎవడేస్తాడు? నీకు ఓటు కన్వర్టెడ్ వేస్తాడా? కన్వర్టెడ్ క్రిస్టియన్స్ నీ ఇంట్లో నువ్వు ఒక్క సీటుకి వెళ్ళి చాలు, నీకు ఒక్క సీటుకి వెళ్ళి చాలు. వాట్ ఆర్ యూ టాకింగ్? నువ్వేంటో నువ్వు తెలుసుకోకుండా నాకు అన్ని లక్షల కోట్లు రావాలి తెచ్చుకోయి. అది అట్స్ రిలీజియన్. అది రిలీజియన్ ఇస్ లైక్ ఓపీఎం. వాళ్ళు ఏదో ఇచ్చేసావు, నువ్వు వాళ్ళ మనల్ని పొందావు. నేను అంటున్నాను, వరల్డ్ ప్రపంచంలో ఉన్న చాలామంది కంట్రీస్తో ప్రేయర్ చేయించుకున్నారు అని చెప్పేసి. దట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటిక్స్. పాలిటిక్స్ ఈజ్ డర్టీ. వద్దు రావద్దని చెప్పేసి నిజామాబాద్ వచ్చి చెప్పాను. నాకు వెళ్ళి నాకున్న 24 ఏళ్ళ ఫ్రెండ్షిప్స్ తోటి నేను టైం అనే సినిమా చేస్తున్నప్పుడు కలిచాడు. వడ్డీ వీరభద్రరావు పరిచయం చేశాడు అతను నాకు. దాని తర్వాత చాలా ఫ్రెండ్లీగా ఉన్నా, నాకు కూడా ప్రేయర్ చేశాడు ఎయిర్పోర్ట్లో. బట్ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ ఈజ్ రాంగ్. ఒక రిలీజియస్ పర్సన్ కమింగ్ టు పాలిటిక్స్ బ్యాడ్. దట్స్ వై పోప్ హెస్ బికమ్ వెరీ బ్యాడ్. పోప్ ఈజ్ అ ప్యారలల్ గవర్నమెంట్ ఇన్ ఇటలీ. దే డోంట్ హ్యావ్ రెస్పెక్ట్. ఏదో మొన్న ఒకటో మంచి కూడా చచ్చిపోయాడు అన్నారు, కానీ అంతవరకు అంటారు. అక్కడ గవర్నమెంట్ విల్ నెవర్ యాక్సెప్ట్ అండ్ అగ్రీ విత్ పోప్. వాటికన్ సిటీలో ఉన్న పోప్ ఒక పాలన, గవర్నమెంట్ ఆల్మోస్ట్ లైక్ మన ఆంధ్రప్రదేశ్, మన ఇండియా టైప్ వాళ్ళు. మనుషులు మటుకు అమెరికన్స్లా ఉంటారు. బుద్ధులు, మాఫియా, సిసిలియన్ మాఫియా, ఇదంతా కూడా ఎలా ఉంటుంది? ఇండియాలాగా ఉంటుంది. స్కిన్ మటుకు అమెరికన్స్లా ఉంటారు, అందంగా ఉంటారు అమ్మాయిలు. దట్ ఈజ్ ఇటలీ. మీకు తెలియకపోతే తెలుసుకోండి. నీకంటే ఎక్కువ తెలుసు నాకు, మిస్టర్ పాల్. ఐ నో అబౌట్ ద ఎంటైర్ వరల్డ్లో ఏ కంట్రీలో ఎలాగ ఉంటారో, ఏ కంట్రీలో ఇస్లామ్స్ కూడా ఉన్నా కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు. దే డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్ రిలీజన్స్ ఎట్ ఆల్. వాళ్ళు ఇస్లామిక్ కంట్రీసే అయినా కూడా దే డోంట్ డూ దిస్ డర్టీ జాబ్స్. అటువంటి ఇస్లామిక్ కంట్రీస్ చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ గల్ఫ్లో కూడా. వాళ్ళ గొడవ. అలా కాకపోతే మన గల్ఫ్ కంట్రీల్లో ఉన్న ద బెస్ట్ హిందూ టెంపుల్ కట్టడానికి అన్ని పర్మిషన్లు ఇచ్చి చేస్తారు వాళ్ళు షేక్స్. సో ఇక్కడే ఆ జాడ్యం. ఇండియా, ఎస్పెషల్లీ ఇండియాలో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్లోనే ఉన్నారు కల్ప్రిట్స్. సో వాళ్ళ గురించి ఏదో మాట్లాడాడు.
తెలిసి తెలియక ఒక సెంటెన్స్ సరిగ్గా మాట్లాడడానికి నేను కరెక్ట్ చేస్తాను. మా సినిమా ఫీల్డ్లో వ్యక్తిలాగా, నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా, నాకు బంధువు కూడా అయ్యాడు, తర్వాత బంధుత్వం పోయింది. ఇన్ని మనసులో పెట్టుకుని అతను గైడ్ చేస్తాను నేను. అంతేగాని ప్రతి ఒక్కడు అతని మీద పడిపోవడమే. ఒక్క మాట అనరు ఎవడు చంద్రబాబు నాయుడును లోకేష్ను. అంటే ఏంటి, యు ఆర్ బిహైండ్ దెమ్ అన్నట్టుగా అనిపిస్తుంది. అలా కానీ ఉంటే మటుకు నెక్స్ట్ మీకు నూకలు చెల్లవు. కాపుల సపోర్ట్ లేకుండా ఏ పార్టీ రాదు. మిస్టర్ పాల్, నీకు అసలు ఇంట్లోనే ఓట్లు వేయరు. సీ దిస్, డోంట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీబడి. ఉండవలేని ఎవడైనా కూడా. వై ఆర్ యూ టాకింగ్ ఓన్లీ అబౌట్ పవన్ కళ్యాణ్? ఆల్గోరిథం పట్టుకుని నీకు ఎక్కువ వస్తాయనా? ఏమొస్తాయి? 4,000 3,000 చూస్తారు. ఎంత చూస్తారు? మాకు చూసినట్టుగాను లక్షలు చూడరు. నిజం మాట్లాడాలి. ఎవడు పిలుస్తాడని ఎవడు పిలుస్తాడని చూస్తున్నాను. ఆ మధ్యలో ఇతను ఒక లోగో దొరికినట్టున్నాడు. లోగో దొరకబెట్టి ఈజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ ద గవర్నమెంట్. అలాగని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడారు, లోకేష్ మాట్లాడారు. అందుకనే ముగ్గురిని తిడుతున్నాడు ఎవడో విలేజ్ ఇప్పుడే పెట్టాడు ఆవిడ. దానికి తమ్మలేని మట్టుకు పవన్ కళ్యాణ్కి ఎఫెక్ట్ ఇచ్చినట్టుగా ఆ లంజా కొడుకు అన్నట్టు ఇతను అన్నట్టుగా పెడుతున్నాడు. ఆ ముగ్గురినే వీడియో ఓపెన్ చేయగానే చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు, లోకేష్ తిడుతున్నాడు. మూడో వ్యక్తి ఇతను. కానీ తమ్మలేని పవన్ కళ్యాణ్ పెడుతున్నాడు. వాడు మోకం మీద తన్నలాడిని. వై ఆర్ యూ ఆల్ టార్గెటింగ్ ఆన్ పవన్ కళ్యాణ్? స్టాప్ దట్ బిఫోర్ ఇట్ బికమ్స్ వర్స్ట్ అండ్ అగ్లీ. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.